స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం పాత 45వ వార్డులో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, గట్టు సతీష్, బుడ్ల జగదీష్, పిప్పరి అనిత, పోతునుక మహేష్, రాజగోపాలాచారి, కౌన్సిలర్లు, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ వాడకట్టలు రాని తిను కట్టుడు తిను జ్వర పవన్ ఏముందా అంతేనా ముగించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన నేటి రోజును జాతీయ యువజన దినోత్సవంగా మన దేశం మొత్తం చేసుకుంటుంది కాబట్టి అందరికీ యువతకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అని ముఖ్యంగా మా వాడకట్లో ఈ యొక్క ఏరియాలో ప్రతిష్ఠడానికి ముఖ్యంగా కొమరవెల్లి లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యము. ఇందులో ఈరోజు కూడా వారి యొక్క జన్మదినంగా కూడా శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ యొక్క వివేకానంద గారు ముఖ్యంగా యువతకు చాలా స్ఫూర్తి. ఎందుకంటే మనకు చిన్నతనంలో నుండే నరేంద్రుడు అనే పేరుతో అతనికి చాలా దేశాన్ని ఒక మంచిగా నడిపించాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుండే అతను ఒక సన్యాసం పుచ్చుకొని ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. ఈ వివేకానంద యొక్క స్ఫూర్తిని తెలుసుకొని యువత కూడా చాలా ముందు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. వివేకానంద జయంతిని కూడా మన ప్రభుత్వం వారు జాతీయ దినోత్సవంగా కూడా చేయడం జరిగింది. మరి యువత మేలుకో గమ్యాన్ని చేరుకో అనే ఒక నినాదంతో దేశాలు తిరుగుతూ ఎంతగానో భారతీయుల కోసం, ఒక సంస్కృతి సాంప్రదాయాల కోసం, మన యువత కోసం ఎంతగానో అన్ని ప్రబోధించిన మన గొప్ప నేత, గొప్ప నాయకుడు మన వివేకానందుడు. కాబట్టి అలాంటి ఒక నాయకుడు ప్రతి ఒక్క యువతలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మరి అలాంటి స్ఫూర్తి ఆయన బ్రతికిన 38 సంవత్సరాలైనా ఈరోజు దేశ స్థాయిలో ఆయన ఒక గొప్పగా నిలిచాడు. కాబట్టి ప్రతి ఒక్క యువత ఈ రోజుల్లో తప్పిదారిన పడుతున్నారు. కాబట్టి
ఆయనను ఒక ఉక్కు మనిషిలా తీసుకోవాలి. ప్రతి మనిషి, ప్రతి ఒక్క యువత కూడా ఉక్కు మనిషిలా మారి ఆయనలాగా ఆలోచించి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆయన కోరిక ఏంటి, మనందరి కోసం ఏం కోరుకున్నారు, గతంలో ఉన్న వాళ్ళందరూ మన కోసం ఏం చేశారు అనేది ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి. యువత తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు ఈ దేశంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకంటే ముందున్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఓ యువత అంటే ఉక్కులాగా తయారవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది యువత మద్యానికి కానీ మత్తుకు కానీ చాలామంది బానిస అవుతున్నారు. మరి అలాంటి బానిసలు కాకుండా గమ్యాన్ని చేరుకోవాలి, ఒక ఉక్కు మనిషిలా మారాలి. కన్న వాళ్ళ కోసం ఏం సాధించామనేది తెలుసుకోవాలి, ఈ కన్న భూమి కోసం ఏం సాధించామనేది తెలుసుకొని ముందుకెళ్తే మనలో ఉన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరు మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఎవరు కూడా తప్పుదారిన పట్టొద్దు. అందరూ మంచి గమ్యాన్ని చేరుకోవాలి. రానున్న రోజుల్లో మీ అందరియే ఈ రోజులు కాబట్టి అందరూ కూడా మనం ఈ భారతదేశానికి ఒక యువత అనేది స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి అందరినీ యువతని, దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. వివేకానందుడు మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, హిందూ ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా మరి జరిగిన వివిధ మతాల సభలో ఆనాడు ప్రసంగించి భారతదేశ ఔన్నత్యాన్ని, మన హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా వివేకానందుడు ఈరోజు ప్రపంచ పటంలో నిలిచిపోయారు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా వివేకానందుడు ప్రపంచంలో చాలా దేశాలు పర్యటించి అతి చిన్న వయసులో మరణించినా కానీ ఎన్ని రోజులు బ్రతుకుతామన్నది కాదు, బ్రతికినన్ని రోజులు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్పి ఆ చిన్న వయసులో అటు ప్రపంచానికి, ఇటు భారతీయ యువతకు ధర్మాన్నే కావచ్చు, సంస్కృతిని కావచ్చు, ఏ విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని వదిలించే వ్యక్తి మన వివేకానందుడు. మరి వారు అందరూ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వాలు యువజన దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఈరోజు సీఎం కప్ కార్యక్రమం కూడా, టార్చింగ్ కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్లో కూడా ఉన్నారు. జగిత్యాల పట్టణ నడిబొడ్డున సోదరుడు కొమరేలు లక్ష్మీనారాయణ గారు అందరికంటే ముందు వివేకానంద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి అలాంటి విగ్రహం చిన్నగా ఒక పక్కన ఉంటే జగిత్యాల మున్సిపల్ పక్షాన తీర్మానం చేసి అప్పుడున్న చైర్మన్, వైస్ చైర్మన్, ఇక్కడున్న కౌన్సిలర్ మా రాజు గారు మంచి రైలింగ్ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆ వివేకానందునికి పూలమాల వేయడానికి అందరూ కూడా చాలా సునాయాసంగా వెళ్ళి పూలు అర్పించి, నివాళులు అర్పించి అక్కడ నుండి వాళ్ళ తిరిగి మంచి కిందికి దిగుతా ఉన్నాం. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కుర్చీ మీద స్టూల్ వేసుకొని చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంటే అంతటి మహనీయుల్ని మనం స్మరించుకోవాలన్నా, గౌరవించుకోవాలన్నా కానీ సరైన పరిస్థితి లేకుండే. మరి అలాంటిది మరి కొందరు మాట్లాడుతూ ఉంటారు, 5 ఏళ్లలో ఏం చేసిందంటే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామైనా ప్రజలకు కనబడుతున్నాయి కాబట్టి ఆదరించి మమ్మల్ని కూడా మళ్ళొకసారి గెలిపించారు. మీరు ఆ ప్రజలందరూ రుణం తీర్చుకోవడానికి తప్పకుండా ఆ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తాం. వివేకానందుని 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో అప్పుడు ఒక సమితిని ఏర్పాటు చేసుకున్నాను. నంబి వేణుగోపాల్చారి గారు, రాజగోపాల్చారి గారు, డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, డాక్టర్ శంకర్ గారు అప్పుడు నన్ను ఉపాధ్యక్షునిగా ఉంచడం జరిగింది. అధ్యక్షునిగా నంబి వేణుగోపాల్చారి ఆ సంవత్సరం పొడవునా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి జగిత్యాల పట్టణానికి ఉన్న ఏకైక స్టేడియం పాత బస్ స్టాండ్ దగ్గర దానికి వివేకానంద స్టేడియంగా పేరు పెట్టి, అదేవిధంగా మరి ఇక్కడ కొద్ది ఇరుకైన ప్రాంతం కాబట్టి అది విశాలమైన ప్రాంతం, యువత ఎక్కువగా గ్రౌండ్లోనే ఉంటారు. ఆ యువతకు ఆదర్శప్రాయుడు వివేకానందుడు అని చెప్పి అక్కడ వివేకానందుని విగ్రహాన్ని కూడా నెలకొల్పినామని చెప్పి తెలియజేస్తాను. మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు 1వ 2వ వార్డులో కూడా ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉంది వివేకానందుడు. ఎందుకు పెట్టుకుంటే ఏ విగ్రహానైనా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అది ఏ విగ్రహమైనా కావచ్చు, ఈరోజు వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని యువత మన భారతీయత గురించి కావచ్చు,
ఈ దేశాన్ని సంరక్షించుకోవడానికి కావచ్చు, ధర్మాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, మన సంస్కృతిని సంస్కారాన్ని ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా వారు చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి. అందుకని చెప్పి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం రావడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో ఉండడానికి చింతిస్తూ వారిది కూడా ఈరోజు జన్మదినం. మిత్రులు లక్ష్మీనారాయణ కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నాకు మంచి మిత్రుడు. ఒక డాక్టర్గా కూడా తనకు కంటి ఆపరేషన్ చేసే అవకాశం కూడా వచ్చింది. కన్ను అంటే కన్నుపోతే తీయగలిగినాం, కానీ కాలు షుగర్తో దెబ్బతింటే తీయలేకపోయినాం. కాలు పోయిన తర్వాత ఇంటికి కూడా పోయి కలిసి వచ్చిన వారి సతీమణి కూడా వచ్చింది. వారికి కూడా ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, మహిళలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.